ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న దామేర మండలం. దక్షిణాది రాష్ట్రాలలో దామేర నుంచే చాలామంది చెన్నై లాంటి మహా నగరాన్ని నిర్మించారు. ప్రాచీన కాలం నాటి శివాలయం కూడా పునర్నిర్మించబడింది. దానికి సంబంధించిన పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం దామేర మండలంలో ఉన్నాము. దామేర మండలంలోని సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు మనతో ఉన్నారు. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణంలో అశోక్ గారు చాలా ముందున్నారు. దానికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏమనుకుంటున్నారో పుడమి టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. నా పేరు అశోక్. నేను దామర ఎస్ఐగా నూతనంగానే ఒక 3 నెలల క్రితం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో దామర్లో ఉన్నటువంటి శివాలయం నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో ఆ గ్రామస్తులు వచ్చేసి ఈ నిర్మాణంలో కూడా మీరు కూడా తోడుండాలని చెప్పేసి అడగానే నా వంతు ఖచ్చితంగా మీకు తోడ్పాటు ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఆ క్రమంలో ఈ దామర గురించి నేను తెలుసుకోగా ఈ దామరకి చాలా చరిత్ర ఉంది. మహమ్మదీయులు ఎప్పుడైతే దాడి చేసి కాకతీయులు అంతరించినటువంటి క్రమంలో ఇక్కడ వాస్తవ్యులు మన చెన్నై నగరాన్ని వరకు అంటే కాళహస్తి కానీ చెన్నై నగరం వరకు దామర నుంచి ఉన్నటువంటి వారు పరిపాలించడం జరిగిందని తెలిసింది. ఇంత పెద్ద గొప్ప పేరున్నటువంటి ఈ దామర మండలానికి నేను ఇక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్గా రావడానికి నేను పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానని ఒక విధంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ దామర ప్రాంతానికి చెందినటువంటి వాస్తవులు ఎంతోమంది దేశ విదేశాల్లో ఒక 10,000 మంది పైచులకు వాస్తవులు దామర నుంచి దేశ విదేశాల్లో ఉన్నారని కూడా తెలిసింది. నేను వారందరినీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ దామర గ్రామానికి ఈ దామర మండలానికి మీ వంతు కూడా సహాయం చేసేసి ఆ శివాలయానికి కూడా ఎంతో పెద్ద గొప్ప పేరుంది కాబట్టి ఆ పేరున్నటువంటి చరిత్ర కాళేశ్వరంలో ఉన్నటువంటి శివాలయంకు మరియు దామర్లో ఉన్నటువంటి ఈ శివాలయంకు రెండింటికి కొంత పోలిక ఉందని చెప్పేసి వాస్తవ్యులు చెప్తున్నారు. సో ఈ పునర్నిర్మాణంలో శివాలయం పునర్నిర్మాణంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వామై ఈ చరిత్ర కలిగినటువంటి దామర గ్రామానికి ఈ మండలానికి మీ వంతు సాయం చేసేసి ఉన్నత దిశలో ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ప్రాచీన కాలం నాటి శివాలయం పునర్నిర్మించడంలో మీ పాత్ర చాలా ఉంది. మీరు ఈ మండలంలో పనిచేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఈ మండలంలో చేసినందుకు నిజంగా ఆ శివుడే ఏమో నన్ను ఇక్కడ తెప్పించి ఈ శివాలయాన్ని పునర్నిర్మాణంలో కానీ ఈ దామర మండలానికి కానీ సేవ చేసేటువంటి భాగ్యం కల్పించాడనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ శివాలయము నిర్మించడం కోసము గత 8 సంవత్సరాలు క్రితము నిర్మించడం స్టార్ట్ అయిపోయింది. ఆ నిర్మించేటువంటి క్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల శివాలయం ఆపారని తెలిసింది. ఈ క్రమంలో మొన్న రీసెంట్గా అయ్యప్ప పడిపూజ ఈ గ్రామంలో దామర గ్రామంలో అయ్యప్ప పడిపూజ అనేది మొదటిసారిగా నర్సంపేటలో అయితే ఏ విధంగా చేస్తారో అదేవిధంగా నేను వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ దామర మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ పెద్దలను కానీ వాళ్ళందరినీ నేను విన్నవించుకున్నాను. ఏంటంటే ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ శివాలయాన్ని మీరు 7-8 సంవత్సరాల నుంచి దీన్ని నిర్మించకుండా ఈ విధంగా ఉంచుతున్నారు కదా, దయచేసి ఒకసారి పునరాలోచించేసి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి అందరూ మమేకమై మీరు ఈ శివాలయాన్ని నిర్మిస్తే మంచి జరుగుతుందేమో నేను ఒక ఉద్దేశంతో ఆలోచించడం అని చెప్పగానే ప్రతి ఒక్క వ్యక్తి కులానికి మతానికి ప్రాంతానికి మరియు పార్టీలకు అతీతంగా అందరూ మమేకమై ఈరోజు ఈ పునర్నిర్మాణంలో శివాలయ నిర్మాణంలో బాగా పంచుకున్నారు. దీనికి నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఒక చిన్న విన్నపాన్ని వాళ్ళు స్వీకరించి ఈరోజు పునర్నిర్మాణం అంటే నేను చెప్పాను కాకుండా ఇంకా చాలామంది చెప్పి ఉంటాడు, కానీ నా వంతు కూడా ఒక మాట అనడం కారణంగా పునర్నిర్మాణం జరుగుతున్న ఈ శివాలయంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఓకే, ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న ఈ యొక్క విలేజ్ని మీ పోలీస్ శాఖ తరఫున ఏ విధంగా ముందుకు ఈ ఊరి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతున్నాం? మేము మా పోలీస్ శాఖ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరం కూడా మేము కూడా మా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఈ దామెర గ్రామానికి ఈ విధంగా చరిత్ర ఉందని చెప్పగానే మా వాళ్ళు కూడా అవునా సార్, ఇంత షార్ట్ పీరియడ్లో మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఇది తెలియలేదు, కానీ మీరు వచ్చినటువంటి షార్ట్ పీరియడ్లో ఈ ఊరికి ఇంత చరిత్ర ఉందని తెలుసుకున్నాం సార్. దీని గురించి కూడా మా వంతు సాయం కూడా మేము వెళ్ళవేళలా ఖచ్చితంగా ఈ పునర్నిర్మాణంలో భాగంగా మా వంతు సాయం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుండి ఈ గ్రామానికి కానీ ఈ మండలానికి కానీ వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఓకే, దేశ విదేశాల్లో సెనేటర్స్ లాంటి ప్రముఖులు ఈ ఊరు నుంచి ఉన్నారు. మీరు యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ దామర గ్రామానికి కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దామరలో మనం ఉన్నందుకు గర్వపడుతూ వారందరూ కూడా ఏదో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా అవకాశం లేనట్లయితే, ఎవరికైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే
మా దగ్గరకు వచ్చినట్లయితే మేము ఎవరైతే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కానీ పెద్ద వేదవేత్తలు కానీ వాళ్ళందరికీ పరిచయం చేసేసి విద్యార్థులకు కానీ ఆ యువతకు కానీ ఏదో విధంగా మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓకే, ఎంతో చరిత్రాత్మక కలిగిన దామేర గ్రామం యువత కూడా విద్యలో కానీ గ్రామాన్ని దాని యొక్క చరిత్ర ముందుకు తీసుకుపోవడంలో ముందుండాలని దామేర సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు కోరుతున్నారు. దానికి